ఓం శాంతి. ఈరోజు సాకార మురళి అనుసారం దీని ఆధారంగా మెడిటేషన్ కామెంటరీ. పరంపరే శివ్ బాబా అతి సూక్ష్మ జ్యోతి స్వరూపాన్ని ఈరోజు మీరు చెప్పిన మురళి, మృత్యు ఎదురుగా ఉంది. ఇప్పుడు బాబాతో బుద్ధియోగాన్ని జోడించి భవిష్యత్తుని తయారు చేసుకునే సమయం. నేను ఈ దేహం కాదు, నేను ఒక సూక్ష్మమైన చైతన్యమైన ప్రకాశించే ఆత్మని. భూమధ్యంలో వెలుగుతున్న ఒక జ్యోతి స్వరూపాన్ని. ఇప్పుడు నేను ఈ పాత ప్రపంచం నుండి నా బుద్ధిని ఉపసంహరించుకుంటున్నాను. ఈ ప్రపంచమంతా ఒక పాత నాటక రంగస్థలం. ఇది సమాప్తి వైపు చేరుకుంటుంది. శాంతి తరంగాలలో స్థిరమవుతూ నేను అనుభవం చేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఏది నాది కాదు. ధనం, పదవి, పేరు, గౌరవం ఇవన్నీ క్షణికమైనవే. బాబా చెప్తున్నారు, పిల్లలు, మీ వద్ద ఉన్నదంతా ఈశ్వరీ సేవలో సఫలం చేసుకుని మీ భవిష్యత్తుని తయారు చేసుకోండి. ఇప్పుడు నేను లోతుగా అనుభవం చేస్తున్నాను. మృత్యు నిజంగానే ఎదురుగా నిలబడి ఉంది. వినాశన సమయం చాలా సమీపంలో ఉంది. ఈ ప్రపంచంలో మనుషులు ఇంకా మోహంలో వేలాడుతూ ఉన్నారు. కోతిల మోహం, లోభం, దేహ మనంలో చిక్కుకుని ఉన్నారు. కానీ నేను బాబా పిల్లని. నేను ఇప్పుడు మోహజీతాత్మగా అవుతున్నాను. ఓ బాబా, ఇప్పటి వరకు నేను దేహ సంబంధాలతో చిక్కుకుని ఉన్నాను. నా బుద్ధి దేహం, కుటుంబం, మనుషులు, వస్తువుల్లో మునిగిపోయింది. కానీ ఇప్పుడు మీ శ్రీమతంతో నేను విముక్తి పొందుతున్నాను. దేహ సైతంగా దేహ సంబంధాల్ని మరచి నన్నొక్కరిని స్మృతి చేయండి. ఈ మహావాక్యాన్ని నేను నా హృదయంలో స్థిరపరుస్తున్నాను. బాబా, ఇప్పుడు నేను ఒక ఆత్మను. నా తండ్రి పరమాత్మ శివ్ బాబా వారు నిరాకార జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రతా సాగరుడు.
నేను ఆ పరంధామాన్ని దర్శిస్తున్నాను. అక్కడ గాఢమైన నిశ్శబ్దం ఉంది, అపారమైన శాంతి ఉంది. ఆ శాంతిధామంలో ఒక ప్రకాశవంతమైన పరం జ్యోతి నా తండ్రి శివ్ బాబా, నేను వారి ఎదుట నిలబడి ఉన్నాను. బాబా నుండి దివ్య కిరణాలు నా మీద పడుతున్నాయి. ఆ కిరణాలు నా ఆత్మని పవిత్రంగా తయారు చేస్తున్నాయి. జన్మ జన్మల వికర్మల భారం కరిగిపోతుంది. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈ 5 వికారాలనే సంఖ్యలు ఒక్కొక్కటిగా తెగిపోతున్నాయి. నేను చాలా తేలికవుతున్నాను, పవిత్రమవుతున్నాను, సతో ప్రధానంగా అవుతున్నాను. ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తోంది, ఈ ప్రపంచంలోని ప్రతీదీ నశించిపోయేది. ధనం మట్టిలో కలిసిపోతుంది, భవనాలు కూలిపోతాయి, శరీరాలు కూడా ఉండవు. కానీ నేను ఆత్మని, అవినాశిని. నా వెంట రావేది ఒక్కటే, బాబా స్మృతి ద్వారా సంపాదించిన పుణ్యగాథ. అందుకే ఇప్పుడు ప్రతి శ్వాసలో నేను అంటున్నాను, బాబా మీరు నా వారు, నేను మీ వాణ్ణి. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఇప్పుడు నా బుద్ధి ఒక్క తండ్రితోనే జోడించబడి ఉంది. ఈ స్మృతి యాత్ర ద్వారా నా ఆత్మ వజ్రతుల్యంగా మారుతుంది. నేను చూస్తున్నాను, భారతదేశం మళ్ళీ స్వర్గంగా అవుతోంది. సత్యుగం యొక్క పవిత్ర ప్రపంచం నా ముందు కనిపిస్తుంది. బంగారు మహల్స్, దివ్య ప్రకృతి, పవిత్ర సంబంధాలు, రోగం లేని జీవితం, దుఃఖం లేని ప్రపంచం. నేను ఆ స్వర్గానికి అధికారి ఆత్మని. శివ్ బాబా నన్ను విశ్వరాజ్యాధికారిగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఏ పరిస్థితి వచ్చినా బాబా చేతిని వదలను, దేహాభిమానంలో రాను, మోహంలో చిక్కుకోను. నా ప్రతి సంకల్పం సేవ కోసం, నా ప్రతి కర్మ బాబా కోసం. నేను ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క మెసెంజర్ ఆత్మని. నా ఆత్మిక దృష్టి ద్వారా ప్రపంచానికి శాంతి కిరణాలు ఇస్తున్నాను. నేను సైలెన్స్ శక్తిలో స్థిరమవుతున్నాను బాబా. మన్మనాభవ, మధురమైన నా బాబా స్మృతిలో ఏకరస స్థితిలో ఎగిరే కళలో ఎగురుతూ ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి.